తులారాశి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3గా ఉంది. ఈ సంవత్సరం తులారాశి వారికి మనం గమనించినట్లయితే వ్యయం కొంచెం ఎక్కువగా పెరిగింది, కానీ ఆదాయం 5గా ఉంది. కానీ ఈ సంవత్సరం ఈ రాశి వారికి పర్వాలేదు, మరీ అంత నెగిటివ్ రిజల్ట్స్ ఏమి ఉండవు. ఈ సంవత్సరం చాలా అనుకూలంగా కూడా ఉంది కొన్ని విషయాల్లో. వారికి రాజకీయంగా చాలా అనుకూలమైనటువంటి సంవత్సరం ఈ యొక్క సంవత్సరం చెప్పాలంటే. కుజుడు చాలా మంచి స్థానంలోకి రాబోతున్నాడు. కుజస్తంభన సమయంలో ఈ రాశి వారికి వచ్చేటప్పటికి జూన్ వరకు కూడా అనుకున్నటువంటి పనులు జరగటం, ఇంట్లో వివాహం జరగటం, ఆరోగ్యపరంగా ఎవరైతే ముసలి వాళ్ళు ఉన్నారో వారికి ఆరోగ్యపరంగా కూడా బాగుండటం, కుదుట పడడం అనేది జరుగుతుంది. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి షష్టమంలో ఉన్నటువంటి శని యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. ఉద్యోగపరంగా కూడా మంచి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ విషయంలో కూడా అనుకూలంగా ఉంటుంది ఈ సంవత్సరం. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి మెయిన్గా ఈ యొక్క రాశి స్త్రీలు ఎవరైతే ఉంటారో సంతాన ప్రాప్తి గురించి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారికి ఈ సంవత్సరం సంతాన ప్రాప్తి కలుగుతుంది. అదేవిధంగా మంచి స్నేహితులు అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలో మంచి స్నేహితులు వీరి జీవితంలోకి ప్రవేశిస్తారు. కుటుంబం నుంచి మంచి తోడ్పాటు అనేది పొందగలుగుతారు. అదేవిధంగా వ్యాపార విషయంలో కూడా అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో లాభదాయకంగా ఉంటుంది. డబ్బు ఇన్వెస్ట్మెంట్స్ కూడా బాగా పెరుగుతాయి. కానీ ఈ రాశి వారికి వచ్చేటప్పటికి మెయిన్గా ఖర్చు విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సంవత్సరం. ఎందుకంటే డిసెంబర్ తర్వాత కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో డిసెంబర్ తర్వాత కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రాహు యొక్క ప్రభావం అనేది ఉంటుంది కాబట్టి తల్లిగారి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేది కూడా మంచి చెప్పదగినటువంటి ఒక సూచనగా చెప్పడం జరుగుతుంది. ఓవరాల్గా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఈ సంవత్సరం బాగానే ఉంది. పిల్లలు కొద్దిగా చదువుకోవడానికి కొద్దిగా కాన్సన్ట్రేట్ చేస్తే ఈ సంవత్సరం కూడా వీరు విజయాన్ని పొందగలుగుతారు. పొరలు అనగానే నాకు మొదలు పానమంతా గడగడ కూడా కొట్టుకుంటుంది స్వామి. ఎందుకంటే పొరలు ఈ పొద్దురే పొరలు మొత్తం ఏడదుడు ఫోన్లలో ముతులు పెట్టి ఉంటుండ్రు. జర మంచిగా ఉన్నదంటే ఈ త్యాపకు మంచిగా చదివినంటే విజయమేనంట. కొంచెం కాన్సన్ట్రేషన్ చెయ్యండి. ఫోన్లు జర పక్కకు పెట్టుండి ఒక టైం పెట్టుకోండి, దానికి ఒక గంట సేపు చూద్దాము, మిలిగిందంతా చదువుకుందామని పెట్టుకోండి. మంచిగా విజయం సాధిస్తారు.